కాకినాడ రూరల్ కొవ్వూరులో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పీఠం వ్యవస్థాపకురాలు కాళ్ళ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 15వ తేదీ ఉదయం 5 గంటలకు మాలాధారణ దీక్ష ప్రారంభమవుతుందని, కాశీ క్షేత్ర పరిపాలకురాలుగా అమ్మవారి కీర్తి ఎంతో ఉందన్నారు. భక్తులు సమస్యల నుంచి త్వరితగతిన బయటపడేందుకు అమ్మవారిని ఉపవాసంతో ప్రార్థించాలని, ఉదయం వేళల్లో అమ్మవారికి దీపారాధనలు చేసి రాత్రి వేళల్లో పూజిస్తే అనుకున్న పనులు జరుగుతాయని వివరించారు. అమ్మవారికి పానకం, చక్ర పొంగలి, దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలని అన్నారు. అమ్మవారు భూదేవత అయినందున క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంపలు, కాయగూరలతో పాటు భూమి నుంచి వచ్చే ఆహార పదార్థాలన్నీ ప్రసాదం రూపంలో పెట్టవచ్చునని అన్నారు. తమ పీఠం ఆధ్వర్యంలో నిర్విరామ అన్నదానం, హోమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మామూలు రోజుల కన్నా అమ్మవారిని ఆషాఢ మాసంలో భక్తితో పూజించడం వలన కుటుంబం అంతటికి అనుగ్రహం వేగంగా లభిస్తుందన్నారు. దీక్ష చేపట్టేవారు భూశయనం, బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, కాయగూరల భోజనం తిని నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ధర్మకర్త కాళ్ళ సత్యనారాయణతో పాటు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 కాకినాడ రూరల్ కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారు శక్తిపీఠం సంబంధించి మాకు ఇక్కడ ఎలాంటి సంబంధము లేకుండా నేను, మా బ్రదరు, మా అన్నయ్య గారు వ్యక్తిగతంగా పూజా కార్యక్రమాలు అయితే మాత్రం చేయాలనేసి నిర్ణయించుకున్నామండి. ఇక్కడ సంబంధించిన అన్నదాన ప్రసాద కార్యక్రమం కానివ్వండి, పూజా కార్యక్రమం కానివ్వండి, హోమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎండోమెంట్ గాని, అలాగే ఇక్కడ వారాహి పీఠానికి గాని ఎలాంటి సంబంధం లేదండి. మేము వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నాము. భక్తులు అలాగే మీడియా ప్రతినిధులు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు జూలై 15 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో, ఈ 9 రోజుల నవరాత్రుల్లో, వారాహి గుప్త నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే గుప్త నవరాత్రులు ఇంట్లో కూడా చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా మన వారాహి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే జరుగుతాయన్నమాట. ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఆ ప్రాంగణంలోనే చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అలాగే కుంకుమ పూజలు ఉంటాయి. అలాగే చక్కగా హోమాలు చేసుకునే వాళ్ళకి హోమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియచేయాలి అండ్ మీకు కావాలి అనుకుంటే కనుక కింద నంబర్స్ అయితే ఇస్తాము, కొన్ని నంబర్స్. ఆ నంబర్స్ ని సంప్రదించి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే పొందుతారని ఆశిస్తున్నాము. జై వారాహి మాత, శ్రీమాత.